మారియమ్మ గుళ్ళో మరి జగద్గురైన ఆదిజాంబవంతుడు జయంతి యుగాది రోజు పుట్టింది కాబట్టి మా ధర్మజాగృతి వాళ్ళు ఉగాది రోజు జరుపుకోమని చెప్పింది కాబట్టి హైదరాబాద్ నుంచి వాళ్ళ ఆదేశాల మేరకు మేము మరిగమ్మ గుళ్ళో ఈరోజు ఘనంగా ఆ మహాపురుషుడు భూమి కన్నా ముందు పుట్టింది 6 నెలలు కాబట్టి ఆ ఆదిజాంబవంతుడు జయంతి మా దళితులు పెద్ద ఎత్తున మరిగమ్మ గుళ్ళో చేసుకుంటున్నాము కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మేము తప్పకుండా ఆ ఆదిజాంబవంతుడు జయంతి మరి ఉగాది రోజున తప్పకుండా జరుపుకోవడం మాకు చాలా అదృష్టం. ఎందుకంటే మేము ఆర్థికంగా వెనకబడి ఉన్న దళితులము, కానీ మేము హిందూ ధర్మ భావాలని మా ఇంట్లో కానీ మా కులంలో కానీ అన్నిట్లో హిందూ ధర్మాన్ని పఠించుకుంటూ తరతరాలుగా ఇస్తున్న మా ఆచారాలని మేము భారతీయ సంస్కృతి పట్ల మా పెద్దలు పూర్వీకులు అందరూ తోలు చర్మంతో చెప్పులు కుట్టి సమాజానికి అందించిళ్ళు. అలాంటి దాంట్లోనే సంతు రవిదాస్ మహారాజ్ కూడా చెప్పులు కుట్టి దేశానికి ఆనాడు నైజాములు కూడా సంతు రవిదాస్ కూడా బలహీనంగా మతం మార్పాన కూడా మారలేదు. మా జాతిలో కూడా ఎంతోమంది మహాపురుషులు మహాకళాకారులు ఉండి కూడా మేము ఒక చిన్ని స్థాయిలో ఉండి కూడా చెప్పులు ముట్టుకొని కూడా మరి హిందూ ధర్మంలో ఉన్నాం. కాబట్టి కొంత అల్పసంఖ్య గుణాల వాళ్ళు మాకు ఇంకా దూరం కొడుతున్నారు కాబట్టి అవన్నీ మానుకొని ఇంటి లోపలనే కులముంచుకోవాలా. కాబట్టి బయటికి వచ్చినప్పుడు అందరూ ఒకటి ఉండి మాకు కూడా గ్రామంలో ప్రతి ఎస్సీ కాలనీలో మరిగమ్మ, పోషమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ గుళ్ళు కట్టించి ఎండోమెంట్ ద్వారా మాకు కూడా గౌరవ వేతనం ఇచ్చి మరి ఎండోమెంట్ ద్వారా ప్రతి గ్రామంలో 5,000 నుంచి 10,000 దాకా గౌరవ వేతనం మరి ఎండోమెంట్ ద్వారా ఇవ్వాలా. ఎందుకంటే మా భావజాలాన్ని హిందూ ధర్మంలో ఉన్నాయి కాబట్టి మేము కూడా ఇది కూడా తొందరలోనే మరి పెద్దలకు పాలకుల దగ్గరికి తీసుకుపోతాం. మా డిమాండ్లను కూడా ప్రతి ఊళ్ళో ఇప్పటికి చిన్నగా పెద్దగా ఉన్నాయి గుళ్ళు కాబట్టి అవే గుళ్ళకు కూడా పెద్ద ఎత్తున చేసి ఎండోమెంట్ ద్వారా పెద్ద ఎత్తున గుళ్ళు కట్టుకోవాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. భారత్